దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ రోజున ప్రత్యేకించబడి జక్కయ్య గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆయన పేరు పొట్టు జక్కయ్య. యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఎరుకో ప్రాంతానికి వచ్చినప్పుడు, ఎరుకో ప్రాంతానికి సంచరించిన సమయాల్లో పొట్టు జక్కయ్య అనే యొక్క వ్యక్తి యేసు ప్రభుని చూడాలని వచ్చాడు. యేసుని చూడాలని వచ్చాడు. వచ్చిన జక్కయ్య అందరూ తెలియకోకుండా మేడు చెట్టు ఎక్కి ఆ చెట్టు పొదల్లో కూర్చున్నవాడుగా ఉన్నాడు. యేసు ప్రభువు వస్తూ అట్టి సమయంలో జక్కయ్య నిలబడిన చెట్టు మీద కూర్చున్న పొదలో యేసు ప్రభువు వారు చెట్టు కింద నిలబడి పేరు పెట్టి జక్కయ్య దిగు అని పిలిచిన వెంటనే ఆ జక్కయ్య ఆ పొదలో నుండి చెట్టుని క్రిందకి దిగిన వాడుగా ఉన్నారు. పొద అనగా రహస్యమైన స్థలానికి సాదృశ్యం. చెట్టు అనగా మానవునికి సూచనగా కనబడుతున్నది. ఈ యొక్క జక్కయ్య సుంక ఉత్తరదారుడు ఇంటూ ఉన్న జక్కయ్య తన యొక్క చేస్తున్న పని రామప్రభుత్వ కాలంలో సుంకములను బహుగా వాటిని అధికముగా ఆ యొక్క పనులేసి సంపాదించేవాడుగా ఉన్నాడు. ధనం సమకూర్చుకున్నాడు, కానీ తనలో భక్తి లేదు. ధనం సంపాదించుకున్నాడు, కానీ దాన్ని నమ్మకం లేదు. యేసు ప్రభు చూడబడిన విధానం అర్థం ఏంటంటే, పొదలో ఉన్న జక్కయ్యను చూసి పిలిచిన వెంటనే పేరు పెట్టి పిల్లబడిన జక్కయ్య జీవితంలో యేసు యొక్క మాట విన్న తన జీవితాన్ని మార్చగలిగినట్లుగా కనబడుతూ ఉన్నది. ఈరోజున జ్ఞాపకం చేస్తున్నాడు.